సిసర్ రేవంత్ సర్కార్ నిరంకుశ పాలనలో మరోసారి నిరుపేదల జీవితాలు రోడ్డున పడ్డాయి. నిరాశ్రయులైన ఖమ్మం వినోబానగర్ కాలనీ వాసులు కన్నీరు మున్నీరవుతున్నారు. వేల మంది పోలీసులను పెట్టి తమ ఇండ్లు కూల్చారని కనీసం కనికరం చూపలేదని కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గూడు లేని పక్షుల్లా రోడ్డున పడ్డామని గుండెలు బాదుకుంటున్నారు. అయితే ప్రభుత్వం స్పందించి తమకు పునరావాసం కల్పించకపోతే ఆత్మహత్యలే శరణ్యమని హెచ్చరిస్తున్నారు. తెల్లారుజామున వచ్చారు, మొత్తం కూలగొట్టారు. పిల్లలు మేము రోడ్డు మీద పడ్డాం, మాకు ఏ ఆధారం లేదు, మీరే న్యాయం చేయమని అడుగుతున్నాం. మాకు 2018లో మాకు ఇల్లు ఇచ్చారు సార్. నేను ప్రెగ్నెన్సీని సార్, నన్ను వదిలిపెట్టి వచ్చి మా ఆయన ఇక్కడ ఇల్లు కట్టుకున్నాం సార్. మేము పర్మనెంట్గా ఇల్లు కట్టుకున్నాం. 20 లక్షలు పెట్టి మేము ఇల్లు కట్టుకున్నాం సార్. మా మర్దికి ఇల్లు లేదు, ఇద్దరికి ఇల్లు లేవు కదా అని చెప్పి ఇద్దరం 20 లక్షలు పెట్టి ఇల్లు కట్టుకున్నాం. బ్రతుకు తెరువు కోసం వాటర్ ప్లాంట్ పెట్టుకున్నాము, అన్ని పెట్టుకున్నాం సార్. మాకు నోటీసులు వచ్చినాయని చెప్పారు. మాకు ఇల్లు పర్మనెంట్గా కట్టుకున్నాము, మేము ఉన్నాము. మాకు కానీ ఇప్పుడు కూల్చివేత అప్పుడు మాత్రం మాకు ఎటువంటి ఇన్ఫర్మేషన్ లేకుండా, మాకు నోటీసులు లేకుండా నిన్నటికి నిన్ననే మాకు మమ్మల్ని కూల్చేయమని చెప్పారు. కనీసం సామాన్లు చదువుకునే టైం కూడా మాకు ఇవ్వలేదు సార్. మేము వస్తువుల విలువలలో నష్టపోయినాము, ఆస్తి విలువలలో నష్టపోయినాము. మేము ఏ విధంగా నష్టపోయినా మాకు మాత్రం బతుకు తెరువు కోసం మాకు ఏదో ఒక దారి చూపెట్టాలా. మాకు ఏటో ఆధారం లేదు. ఇప్పటి వరకు గారు ఏ అధికారులు వచ్చి కూడా మమ్మల్ని ఇది మీకు ఇస్తాము, పలాని ప్లేస్ మీకు ఇస్తాము, మేము మీకు ఇల్లు డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇస్తాము, మీరు కనీసం ఇట్లు ఉండండి అని చెప్పి మా వసతులు చూడలేదు, మమ్మల్ని చూడలేదు. కనీసానికి చిన్న పిల్లల్ని వేసుకుని దోమలలో పడుకుంటున్నాం సార్. కనీసం ఏ అధికారులు రాలేదు సార్ ఇంతవరకు. సామాన్ తీసుకొచ్చారు, మున్సిపాలిటీ ఆఫీసులు దాంట్లో వేసి తీసుకొచ్చాడు, వేసారు సార్. బువ్వ లేదు, నీళ్ళు లేవు, పిల్లలతోటి ఏడ్చుకుంటూ కూర్చున్నామండి. సంవత్సరం నుంచి కరెంట్ లేదు, అట్టేం పడుకుంటూ ఉంటామండి దోమలల్లా. ఏమీ చెప్పలే, అకస్మాత్తుగా వచ్చారు, బొచ్చలు బయట వేసారు మున్సిపాలిటీ. ఏంటంటే తీయండి చుట్టూ ఏదన్నా అన్నమా చుట్టూ పోలీసు వాళ్ళు గుమ్మగొడిర్రు అంటే వాళ్ళు దాన్ని ఎట్టెట్టుర్రు. ఈ సొమ్ము బాయ శని పట్టినట్టుండే. అసలు ఏ ప్రభుత్వం అయినా స్పందించి మరి అట్లా అమ్మా మేము ఇక్కడి నుంచి తీస్తున్నాం, మీరు ఇక్కడి నుంచి పోండి, మీరు పలానికి అడిగిస్తున్నాం, మీరు అక్కడికి వెళ్ళండి అంటే మాకు ఏ సమాధానం చెప్తాము? ఏ అధికారం వచ్చి కూడా అడగకుండా వచ్చి తీసేసి మీకు ఏ అధికారం ఉంది? మమ్మల్ని అడగకుండా తీసేసే అధికారం మీకు లేదు. ఇన్ని రోజుల నుంచి ఇల్లు కట్టుకున్నాక ఆ తీసేసి వాళ్ళైతే ఫస్ట్ మేము 8 సంవత్సరాలు 2014 నుంచి ఏడున్నప్పుడు ఆ రోజే వచ్చి మమ్మల్ని ఇది మీ భూమి కాదమ్మా, మీకు అధికారం లేదని ఆ రోజే తీసేయాలి. ఇన్ని సంవత్సరాలు ఉన్నాక ఇప్పుడు తీసే అవసరం లేదు. నీళ్లు కరెంటు ఏం ఇవ్వకుండా ఉంటున్నాం కదా సార్. కనీసం ఉన్న రేకులు కూడా పీకటం ఎందుకు సార్ చెప్పండి? ఉన్నాయి ఉంచి రాదండి అయ్యా. ఈ ప్రభుత్వం మాకు ఇదేనా ఇచ్చేది గిఫ్ట్లు? ఒక్క హోటల్లో పనులు చేసుకొని బతుకుతాను. ఆ గుట్ట మీదకి వచ్చిన నీళ్లు లేకపోతే అలాంటి బోర్లు ఉన్న వాళ్ళు బతులాడితే ఇచ్చుకుంటున్నాను. ఎంత గోస ఇది. న్యాయం చేయాలి, ఈ కాంగ్రెస్ ప్రభుత్వం న్యాయం చేయాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మాకు కనుక న్యాయం జరగకపోతే ఇక్కడ మేము అందరం ఆత్మహత్య చేసుకుంటాం. ఇన్ఫర్మేషన్ కూడా లేదు సార్. మాకు నిన్న నుండి నరక యాతన పడుతున్నాం సార్. 8 సంవత్సరాలు సార్ మేము ఉండబట్టి గవర్నమెంట్ మాకు నీడ పోయింది, ఏమీ లేకుండా అయిపోయినాం.